హాయ్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్కు మీరు చాయిస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేశారో మనము యొక్క యాప్ అనేది సొసైటీలో నెంబర్ ఆఫ్ యాప్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్ మీద. ఈ యాప్ ద్వారానే మనము ఓకేనా ఎందుకు మనం ఈ యాప్ను చదవాలి, ఈ యాప్లో మనము ఎలా ఇంగ్లీష్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనేది ఈ యొక్క 10-15 మినిట్స్ వీడియో మీకు డౌన్లోడ్ చేసిన వారికి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఎక్కడైనా చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ని చాలామంది స్కిప్ చేస్తారు. ఇలా ఇంగ్లీష్ను స్కిప్ చేయకుండా మీరు డైలీ ఒక 1 అవర్ మీరు రెగ్యులర్గా మీరు ఈ యాప్ను కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండవది, ఈ యాప్ డౌన్లోడ్ చేసిన స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఇందులో ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్ చాయిస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో ఇంగ్లీష్ గ్రామర్ ఓకేనా, ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్ యూనిట్గా తీసుకోండి, వొకాబులరీ సెకండ్ యూనిట్గా తీసుకోండి, అదేవిధంగా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ థర్డ్ యూనిట్గా తీసుకోండి, క్లోజ్ టెస్ట్ ఫోర్త్ యూనిట్గా తీసుకోండి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఫిఫ్త్ యూనిట్ తీసుకోండి. ఓకేనా, ఈ 5 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయండి. ప్రతి చాప్టర్ వైజ్గా మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు టెస్ట్ సిరీస్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ టెట్, డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, లేదంటే స్టేట్ ఎగ్జామ్, లేదంటే సెంట్రల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ యొక్క 5 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 యూనిట్స్కు మన యాప్ ఏం చేస్తుందంటే ఒక ప్రతి యూనిట్లో ఉండే చాప్టర్ వైజ్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపరేట్గా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోని అవసరం లేదు. ఓకేనా, ఫర్ సపోజ్ ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఓకేనా, వి చెక్ ద ఫస్ట్ యూనిట్. మీరు యాప్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ చేయగానే ఈ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఇంగ్లీష్ గ్రామర్, ఈ గ్రామర్ పార్ట్లో ఫస్ట్ యూనిట్లో మనకు చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో మోడల్స్, టెన్సెస్, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, ఇఫ్ క్లాజెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఫినైట్, నాన్ ఫినైట్ వర్బ్స్, types of sentences 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్ యూనిట్లో వీ హ్యావ్ 12 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 12 చాప్టర్స్లో చాప్టర్ వైజ్, ప్రతి చాప్టర్ వైజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి చాప్టర్లో మీకు చాప్టర్ ఎప్పుడైతే మీరు అందులో వీడియోలు విన్నారో ఆ వీడియోస్ వెంటనే మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా 25 క్వశ్చన్స్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఓకేనా, అదేవిధంగా మీకు PDF ఫైల్స్, ఓకేనా, ఏదైతే మనం చెప్పిన కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ను PDF ఫైల్ రూపంలో మీకు ఆ సబ్జెక్ట్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, యూనిట్ నెంబర్ 1 ఏముందండి, గ్రామర్ పార్ట్. ఇందులో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, వీ హ్యావ్ 12 చాప్టర్స్లో మనకు పిక్చరైజేషన్స్ వీడియోస్, ఆ వీడియోస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కంటెంట్, అదేవిధంగా PDF ఫైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ఎందుకంటే ఈ యాప్ మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ వచ్చేసి సెకండ్ యూనిట్ వొకాబులరీ. ఈ వొకాబులరీ అనే యూనిట్లో చూడండి, వొకాబులరీ అనే యూనిట్లో చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫ్రేజల్ వర్బ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఈడియమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్. ద టఫెస్ట్ యూనిట్ అండి. ద సెకండ్ యూనిట్ ఈజ్ ద టఫెస్ట్ యూనిట్. చాలామంది కాంపిటీటర్స్ ఈ యూనిట్ స్కిప్ చేస్తారు. మీరు స్కిప్ చేయకుండా ఈ యూనిట్ ఎలా ఉందంటే, ఇందులో సెకండ్ యూనిట్లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి, 1 2 3 4 5 6 7. ఈ 7 చాప్టర్స్కి మీకు పిక్చరైజేషన్స్ వీడియోస్. ఓకేనా, పిక్చరైజేషన్స్ వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిక్చరైజేషన్స్ వీడియోస్ అంటే ఎలా ఉంటాయంటే మీకు చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో పిక్చరైజేషన్స్ వీడియోస్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకేనా, ద స్టడీ ఆఫ్ గ్రోయింగ్ గార్డెన్ ప్లాంట్స్. ఓకేనా, సెంచినేరియన్. ఈ విధంగా మీకు అవియరీ, అదేవిధంగా హార్టికల్చర్, అదేవిధంగా ఏ పర్సన్ విత్ ఏ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ అక్యుపేషన్. ఓకేనా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో పిక్చరైజేషన్స్తో పాటు మీకు PDF ఫైల్స్, అదేవిధంగా టెస్ట్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మీకు అన్ని పిక్చరైజేషన్ అండి, గ్రామర్ పార్ట్ కానీ వొకాబులరీ పార్ట్ కానీ ఈ విధంగా పిక్చర్తో సహా మీకు నీట్గా అర్థమయ్యే విధంగా మీకు ఈ యాప్ చాయిస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, ఈ విధంగా ప్రతిదీ
పిక్చర్తో సహా మీకు అర్థమయ్యే విధంగా చాలా సులభంగా ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టి మార్క్స్ పొందే విధంగా మీకు ఇంత సులభంగా మీకు తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మనము ఈ యాప్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న కంటెంట్, ఈ కంటెంట్లో ఏమేమి ఉన్నాయి, ఓకేనా. ఈ కంటెంట్లో మనం వొకాబులరీలో 7 యూనిట్స్ ఉన్నాయి. ఈ 7 యూనిట్స్ డిఫికల్టీ. ఈ ప్రతి యూనిట్ను పిక్చర్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అని కండక్ట్ చేయబడింది, ఓకేనా. టెస్ట్ సిరీస్ అదేవిధంగా వీటికి సంబంధించిన PDF ఫైల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైలీ చేయాల్సిన పని డైలీ 9 to 10, 10 to 11, 11 to 12 డైలీ ఒక 1 hour, డైలీ ఒక 1 hour మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక వొకాబులరీ పార్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 7 చాప్టర్స్. గ్రామర్ పార్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 12. సెకండ్ యూనిట్ వొకాబులరీలో మనకు వీ హ్యావ్ 7 చాప్టర్స్. ఇదే విధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్, క్లోజర్స్, సెంటెన్స్ రీఅరేంజ్, ఇవి సపరేట్ ఇండివిజువల్ చాప్టర్స్ ఇవి, ఓకేనా. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే అతను ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ వెంటనే మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి. క్లోజర్స్ సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ మిస్ అయితే ఆ మిస్ అయిన వర్డ్స్ ప్రిపోజిషన్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, నౌన్ కావచ్చు, సూటబుల్ వర్డ్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ను అరేంజ్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఆర్డర్ని సెట్ చేయడమే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ యొక్క 5 యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 యూనిట్స్కి మీకు టెస్ట్ కంటెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో ఉన్న ఈ 12 చాప్టర్స్ ఉన్నాయి కదా, మోడల్స్లో మీకు ఒక టెస్ట్ సిరీస్లో మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ విధంగా మీకు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే 25 క్వశ్చన్స్, ఆ తర్వాత సెకండ్ 25 క్వశ్చన్స్, తర్వాత థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్ టెస్ట్, ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్కు 100 క్వశ్చన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే పర్చేజ్ చేయాలనుకో ఫస్ట్ మీరు 25 క్వశ్చన్స్ మీకు 100% మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్తో పాటు ఈ PDF ఫైల్స్. ఇక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయకూడదు, ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్, చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో చాలా మార్క్స్, ఫస్ట్ పేపర్ తక్కువ మార్కులు వచ్చి జాబ్ మిస్ అయిన వాళ్ళు, అదే కానిస్టేబుల్ ఎగ్జామ్లో మార్క్స్ మిస్ అయిన వాళ్ళు, ఎస్ఏ ఎగ్జామ్ క్వాలిఫై కాక, SSC CGL సెంట్రల్ ఎగ్జామ్ రాయలేక, ఇలాంటి భయాందోళనకు లోను కాకుండా మన యొక్క చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఈ యాప్ అనేది మీకు మంచి కంటెంట్, ద బెస్ట్ కంటెంట్, ఓకేనా. వి ప్రొవైడ్ ద బెస్ట్ కంటెంట్, ఓకేనా. ఇక్కడ ఉన్న ఎంతోమంది కాంపిటీటర్ మాలాంటి యాప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఫ్యాకల్టీస్, ఓకేనా. వాళ్ళు కూడా బెస్ట్ ఫ్యాకల్టీసే. కానీ ఇక్కడ మనకి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ ద బెస్ట్ కంటెంట్. ఒక్కొక్క చాప్టర్స్లో మీకు ఈ విధంగా సిస్టమేటిక్గా ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వొకాబులరీలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా ప్రతి చాప్టర్ను ఇలా పిక్చరైజేషన్తో, ఓకేనా. సోషియాలజీ అంటే ఇట్లా పిక్చరైజేషన్. అదేవిధంగా ద స్టడీ ఆఫ్ గ్రోయింగ్ గార్డెన్ ప్లాంట్స్, ఈ సెంటెన్స్లో ఒకటే పదం చెప్పాలి ఆన్సర్. ఈ ఆన్సర్ను మనము 4 ఆప్షన్స్లో ఉన్న ప్రతి ఆన్సర్ను మనం ఇలా పిక్చరైజేషన్స్తోనే ఇవ్వడం జరిగింది. ఇలాంటి కంటెంట్ మాత్రము చాలా కష్టపడి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్, చాలామంది అమౌంట్కి భయపడతారండి. ఏ విధంగా అంటే 80 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్, 30 రూపీస్, 1 రూపీ. ఇక్కడ అలా కాదండి, మినిమం ఒక 600 రూపీస్, 599 రూపీస్. ఆ అమౌంట్ కూడా మీరు భయపడ్డారు అనుకోండి, ఈ గ్రామర్ ఇలా నేర్చుకోకుండా అలానే మిగిలిపోతాం మనం, ఓకేనా. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉంటాం. అదే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం మార్క్స్ 25 మార్క్స్ అంటే మ్యాక్సిమం 30, 35, 40 మార్క్స్ ఉన్నాయి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయితే 100 మార్క్స్ పేపర్. ఇలా మీకు ఈ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఏమేమి ఉన్నాయి ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఫ్రీ కంటెంట్ కనుక మీరు వినగలిగితే ఈ ఫ్రీ కంటెంట్లో ఈ యాప్ కొనడం వల్ల మనకు బెనిఫిట్ ఏముంది, ఓకేనా. ఇంకో అద్భుతం ఏంటంటే ఈ గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో ఉన్న ఈ ఒక్క చాప్టర్తోనే టోటల్ 12 చాప్టర్స్ నేర్చుకోవచ్చు. మీరు కనుక యాప్తో ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడకూడదని ఇంత డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితులు మీరు సక్సెస్ అవుతారండి. ఎవరైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఈ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను జస్ట్ 599 రూపీస్. చాలామంది సార్ 10 రూపీస్కి ఇస్తాను కదా సార్, 99కి ఇస్తాను సార్, 100 రూపీస్కి ఇస్తారు కదా, అలా కాదు. 599 రూపీస్. ఇది 6 months వ్యాలిడిటీ. 6 months వ్యాలిడిటీ తర్వాత ఆ తర్వాత ఒక 2 months తర్వాత ఇది 999కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు 1 year వ్యాలిడిటీ వస్తుంది. 6 month వ్యాలిడిటీ అనేది మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, 999కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాత్రం మీకు అందుబాటులో 599 రూపీస్, ఓకేనా. ఈ 599 రూపీస్కి మీకు ఇంత కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా.
ఫర్దర్గా మీకు నేను రాసిన పుస్తకాన్ని కూడా ఈ PDF ఫైల్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.